వన్స్ మోర్. వెరీ గుడ్. ఈరోజు మాస్ మహారాజా ఎవర్ ఎనర్జెటిక్ హీరో మా బాల్యమిత్రుడు రవితేజ గారి మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేటువంటి సినిమాకి ఇక్కడ ఈరోజు ఈ సాంగ్ లాంచ్ చేసినటువంటి సందర్భంగా గోదావరి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ గారు కిషోర్ తిరుమల గారు, ఇప్పుడు ఆశిష్ రంగనాథ్ గారు, అమ్మాయి వెరీ ప్రాస్పరింగ్ హీరోయిన్, అద్భుతంగా చేసింది ఈ మూవీలో కూడా చూశారు కదా. అలాగే డింపుల్ అయాతి గారు, ఆవిడ కూడా చాలా సినిమాలో చక్కగా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఎవర్ ఎనర్జెటిక్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే మాస్ మహారాజా రవితేజ గారిని తోటి ఈక్వల్గా చేయాలంటే పెర్ఫార్మెన్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ కావాలి. అలాగే ఈ సినిమా నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి, నాకు గత 2 దశాబ్దాలుగా బాగా స్నేహితులు రావాల్సి ఉంది ఈరోజు, బట్ కొన్ని కారణాల్లో రాలేకపోయారు. ఈ సినిమా మీరు చూసినటువంటి ఈ సాంగ్ కానీ ఈ ఎనర్జీ లెవెల్స్ కానీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ కాబోతూ ఉంది. ఇదొక సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి మిమ్మల్ని మీరు అందరూ కూడా ఆగండి మీరు దీన్ని ప్రమోట్ చేసి లక్షలాది మంది మీ స్నేహితులు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నింటిలో పెట్టి దీన్ని ప్రమోట్ చేయవలసిందిగా చేస్తూ, కాలేజీ కూడా ఆల్రెడీ నేను మా టీం అందరికి కూడా చెప్పడం జరిగింది, సోషల్ మీడియా కానీ మా వైస్ ఛాన్సలర్ గారి టీంకి. మీరందరూ కూడా చేయండి. ఇది మన దగ్గర మన క్యాంపస్లో ఎన్నెన్నో సినిమాలు చేసాం, అన్నీ కూడా 100% సక్సెస్ రేటు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, మన తిరుమల కిషోర్ గారిని మంచి ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చారు, ఈయన చేతుల మీద మీరు లేపేశారు, ఇప్పుడు చేయకుండా పని అంచేత తప్పకుండా అవ్వాలి. అమ్మాయిలు ఇద్దరు చక్కగా మీరు అందరూ మీ ఎనర్జీ చూస్తుంటే వండర్ఫుల్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్యూట్ హీరోయిన్స్. ఐ విష్ దెమ్, I bless them a wonderful career in the cine industry. All the best to the entire team. బీమ్స్ కూడా నా శుభాకాంక్షలు రాధాపేట కాబట్టి ఫర్ ఐటమ్. సార్ థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మీకు పెళ్ళయి ఉంటుంది డెఫినెట్లీ. కొంచెం ఇక్కడికి రండి సార్. అంటే మీరు చెప్పారు కదా మా వాళ్ళందరినీ వైరల్ చేయమన్నారు కదా. నువ్వు ఏం కావాలి అడిగామా? నువ్వు లక్ష్మి కదా నువ్వు? కాదు సార్. నీ పేరేం పేరు? నా పేరు జ్యోతి. సరే ఏంటి రవితేజ గారిని మామూలుగా జనరల్గా ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటి, అది మగవాళ్ళు దేనికి ఇబ్బంది పడతారు అడిగే ఏదైనా క్వశ్చన్? ఈ క్వశ్చన్ అడగకుండా ఉంటే చాలరా దేవుడా అన్న క్వశ్చన్. నువ్వు ఇందాక ఒక ప్రశ్న అడిగావు కదమ్మా, పెళ్ళి పెళ్ళయింది, ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు అబ్బాయిలు అంటే అవ్వలేదు, 4 గ్రాండ్ చిల్డ్రన్ నాకు ఎంత ఉంటారు. ఓకే ఎప్పుడు చెప్పు. ఓకే అదే చెప్పండి, ఏ క్వశ్చన్ మగవాళ్ళని ఇబ్బంది పెడుతుంది, భర్తలను ఇబ్బంది పెడుతుంది, ఒకవేళ భార్యలు అడిగే క్వశ్చన్లు ఏమైనా ఉంటే? ఇది మీరు మీ వైఫ్ కూడా చూస్తారేమో నెక్స్ట్. చూస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఆ మూవీ డైరెక్ట్గా దగ్గరుండి కిషోర్ రాసి స్క్రిప్ట్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కాబోతోంది. ఇది ఆల్రెడీ శ్రీనివాసరాజు, మేము రవితేజ గారు లాస్ట్ వీక్ వాళ్ళ ఇంట్లో లంచ్ కూర్చుంటే చూసాం. ఓకే బట్ ఐ కాంట్ రివీల్, ఎందుకంటే మేము వీఆర్ వెరీ క్లోజ్ టు ఇండస్ట్రీ. ఓకే సో ఇందులో మాత్రం 100% అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా, మంచి కామెడీ, మంచి యాక్షను కలిపి అంతా కలిపినటువంటి ఫుల్ సంక్రాంతి గురించి చేసేటువంటి మంచి భోజనం కింద నేను చెప్తున్నాను. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే భార్యలు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇలా తప్పించుకుంటారు కాబట్టి భర్తలు ఎస్కేప్ అవుతున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు సింపుల్ గా సినిమా బాగుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డూపర్ హిట్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డింపుల్ హైతి మాట్లాడతారు.